కోట్ల మందికి వార్తలు చెప్పే ఆ గొంతు ఇవాళ మోగబోయింది. నిత్యం చిరునవ్వుతో పలకరించే ఆ ముఖం ఇప్పుడు కన్నీటి దారాలతో తడిసిపోతోంది. తన మాటలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసే సెలబ్రిటీ జర్నలిస్ట్ సవానా గుట్రీ ఇప్పుడు ఒక నిస్సహాయురైన కుమార్తెగా తన తల్లి ప్రాణాల కోసం అర్థిస్తోంది. 84 ఏళ్ల వృద్ధురాలు కనీసం నడవలేని స్థితిలో ఉన్న కన్న తల్లిని కిడ్నాపర్స్ అపహరించుకుపోయారు. ఇంటి ముందు పడున్న రక్తపు చుక్కలు ఆ కుటుంబ గుండెల్లో కత్తుల్లా దిగుతున్నాయి. సవానా గుట్రీ కన్న తల్లి నాన్సీ కిడ్నాప్ కేసులో వెలుగు చూస్తున్న హృదయ విదారక అంశాలపై మా స్పెషల్ ప్యాకేజ్. తల్లి అంటే ఒక ధైర్యం, తల్లి అంటే ఒక ఓదార్పు. కానీ అదే తల్లి ఆపదలో ఉందంటే ఆ బిడ్డ గుండె తల్లడిల్లిపోతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన NBC యాంకర్ సవన్నా గుత్రీకి ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 84 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఉన్న తన తల్లి నాన్సీ గుత్రీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఒక ప్రశాంతమైన రాత్రి, అందరూ నిద్రపోతున్న వేళ ఆ ఇంట్లో మృత్యువు లాంటి చీకటి ప్రవేశించింది. అర్ధరాత్రి దాటాక డోర్ బెల్ కెమెరాలు ఆగిపోయాయి. నాన్సీ గుండె కొట్టుకోవడాన్ని పర్యవేక్షించే పేస్ మేకర్ సిగ్నల్స్ కూడా కట్ అయ్యాయి. మరుసటి రోజు ఉదయం వెలుగు చూసిన దృశ్యం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. ఇంటి పోర్చుపై అక్కడక్కడ రక్తపు మరకలు, ఆ రక్తపు చుక్కలు ఒక వృద్ధురాలి ఆక్రందన్ను మూగగా చెబుతున్నాయి. మాకు డబ్బు ముఖ్యం కాదు, నా తల్లి ప్రాణం ముఖ్యం. ఆమెకు టైంకు మందులు అందకపోతే చాలా ప్రమాదం. దయచేసి కనికరించండి, మా అమ్మను మాకు ఇచ్చేయండి అంటూ సవన్నా చేస్తున్న విజ్ఞప్తి వింటుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. బిట్ కాయిన్ల రూపంలో కోట్ల రూపాయలు కావాలి అని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తూ ఉంటే అటు పోలీసులకు ఇటు కిడ్నాపర్లకు మధ్య నలిగిపోతూ ఆ కుటుంబం నరకం అనుభవిస్తుంది. ఎంతటి వారికైనా కన్నతల్లి ప్రేమే కదా మిన్న. విధులను పక్కన పెట్టి కెమెరా వెలుగులను వదిలేసి చీకటి గదుల్లో తల్లి కోసం ఎదురు చూస్తున్న సవన్నా ఆవేదన వర్ణనాతీతం. మరోవైపు FBI రంగంలోకి దిగింది. వందలాది మంది గాలిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆ తల్లి జాడ దొరకలేదు. ఆ 84 ఏళ్ల ప్రాణం ఎక్కడ ఉంది, ఏ స్థితిలో ఉంది అన్నది ఇప్పుడు యావత్ అమెరికాను వేధిస్తున్న ప్రశ్న. డబ్బు కోసం ఒక వృద్ధురాలిని ఇలా హింసించడం ఏ రకమైన నేరం? కిడ్నాపర్ల చెర నుంచి నాన్సీ గుత్రీ సురక్షితంగా తిరిగి రావాలి అని, ఆ కూతురి కన్నీళ్లు తుడవాలి అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు.